హాయ్ అండి. ఈరోజు నేను చేసిన ఒక ఆకారాన్నయితే మీకు చూపిస్తాను. ఏం చేశాననుకుంటున్నారా? చూడండి లేట్ ఎందుకు. ఇదేంటి అని ఆలోచిస్తున్నారా? ఇదైతే టమాటా చట్నీ అండి. మార్నింగ్ టిఫిన్‌లోగానే చేశాను. అయితే ఫుల్ స్పైసీగా ఉంది. మా వారైతే ఎంత స్పైసీ ఏంటి అని అయితే నాకు ఫుల్ కోటింగ్ కూడా చేశారండి. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే కొంచెం స్పైసీ అంతే. అయితే ఇప్పుడు దీంతో నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? టమాటా చట్నీ అయితే చేశాను. ఇది వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి టమాటా రసం అయితే చేద్దామని ట్రై చేస్తున్నానండి దీంతో. ఎలా ఉంటుందో చూడాలి. ఓకే ఉందో దీంట్లో కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని అలానే కొంచెం పులుపు కూడా యాడ్ చేస్తాను. ఇదైతే ఉల్లిపాయ వేయలేదు. సో కొంచెం పులుపు, కొంచెం వాటర్ అలానే టేస్ట్‌కి తగినట్టు సాల్ట్‌ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అలా మరగనిచ్చి తగినంత వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్‌కి సరిపడినట్టు ఉప్పు, అలానే చింతపండుని కూడా యాడ్ చేయాలి. నేనైతే చింతపండు గుజ్జుని తీసి పెట్టుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్లు చింతపండు గుజ్జుని యాడ్ చేసి, బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి, మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ మరగనిస్తే చాలు. చూడండి ఎంత చక్కగా మరుగుతుందో. ఇప్పుడైతే తాలింపుకైతే పోపేసుకుందాం. ఫస్ట్ ఒక చిన్న కళాయిని తీసుకొని, తగినంత ఆయిల్‌నేసుకొని, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకుని యాడ్ చేసి బాగా వేగిన తర్వాత రసంలోకైతే యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. బాయ్.